అందరికీ నమస్తే. మొత్తం మీద బీసీవై పార్టీ తెలంగాణ ఆఫీస్లో ఉన్నాం మనం. చక్రధర్ గౌడ్ తెలియని పేరు తెలంగాణ రాష్ట్రంలో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ సిద్దిపేట శ్రీమంతుడిగా ముద్రపడ్డాడు. అనేక అక్రమ కేసులు, భార్యాభర్తలపైన అనేక అక్రమ కేసులు, 7 కేసులు, 4 సార్ల జైలు జీవితం గడిపిండు. మొత్తం మీద బీసీవై పార్టీలో ఈరోజు ఇప్పుడే కొద్ది క్షణం క్రితం జాయిన్ అయిన పరిస్థితి మాత్రం ఉంది. మరి ఇన్ని పార్టీలు ఉండగా బీసీవై పార్టీలోకి ఎందుకు వెళ్తున్నాడు అనేది చక్రధర్ గౌడ్తో 4 ముచ్చట్లు మాట్లాడదామని చూస్తూ ఉన్నాం. దీనికి జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అందరికీ తెలిసిందే, సుపరిచితమే. రామచంద్ర యాదవ్ అని ఏ యూట్యూబ్ కొట్టినా, గూగుల్లో కొట్టినా కొన్ని లక్షల వీడియోస్ వస్తాయి అన్నాయి. మరి అన్న ఆశయాలు, చక్రధర్ అన్న ఆశయాలు ఎలా ముందుకు సాగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? మరి బీసీల, ఎస్పెషల్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకే నా పార్టీ అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు రామచంద్ర అన్న. మరి ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తారా? అసలు ఎలా ముందుకు వెళ్తుంది పార్టీ అనేది ఒక్కసారి అన్న మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మొత్తం మీద భారత చైతన్య యువజన పార్టీ మరి యువకుల కోసమేనా? యువజన పార్టీ అందరి కోసం ఉంటుందా? అందరి కోసం ఉంటుంది. కానీ రాజకీయాలు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏ పార్టీలో చూసినా యువతరం అనేది మ్యాక్సిమం జెండాలు పట్టే దగ్గరే ఉన్నాడు, కానీ సీట్ల కాడ, అధికారం చేపట్టే కాడ లేరు. బీసీవై పార్టీ మెయిన్గా యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకైతే ఒక 10-15 ఏళ్ళు నిర్విరామంగా గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేసే శక్తి ఉంటుంది కాబట్టి, అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కాబట్టి, అలాంటి వాళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపినా, ఎక్కడికి పంపినా వాళ్ళు దేశానికి ఉపయోగపడతారు అనేది మా ఆలోచన. సో యువతకి ప్రాధాన్యత ఇవ్వడం. ఇప్పుడు ఇది జాతీయ పార్టీ అన్న. జాతీయ పార్టీలు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, అన్ని పార్టీలు చూసినావు. ఇది ఎంచుకోవడానికి రీజన్ ఏంటిది అసలు? ఇప్పుడు ఒక పార్టీ ఎప్పుడు మతతత్వ పార్టీలా ఉండకూడదు. నంబర్ 1 ఒకటి చెప్తా. ఓకే. రెండోది, గత ప్రభుత్వం ఏదైతే దోపిడీ చేసిందో వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతుందో గతంలో జరిగిందంతా 60-40 కింద జరిగిపోతుంది. అంటే వీడు 1,00,000 కోట్లు తీసుకుపోయి దాపెట్టుకుంటే దాంట్లో ఒక 60,000 కోట్లు మాకు అనేలాగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యొక్క తీరుంది. దీన్ని గమనించిన వాళ్ళు చాలా వరకు ఇప్పుడు నాయకులు మీరు చూడండి, ఒకప్పుడు కొత్తలో ఉన్నంత అలజడి కాంగ్రెస్లో ఇప్పుడు లేదు. సో రాను రాను దాన్ని డీగ్రేడ్ అవుతుంది. ముఖ్యంగా మనం చూసిన ఏది 42% బిల్లు కూడా అదొక పెద్ద హైడ్రామా. సో ప్రజలకు రాను రాను 2 ఏళ్ళు కూడా గడవక ముందే నమ్మకం పోతుంది. బీసీల సంఖ్య ఎంత ఎక్కువ ఉన్నా మనం ఎంత ఉన్నామో మనకని సీట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చాలా దారుణంగా ఉన్నది. ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే మా నాయకుడు కరేడు సమస్య ఏదైతే సోలార్ ప్రాజెక్టు పైన వారు అద్భుతంగా పోరాడుతున్నారు. సో అది చూడలేని కొంతమంది, ఇక్కడే కాదు అక్కడైనా ఇక్కడైనా పెత్తందారి వ్యవస్థనే. నా పైన ఏదైతే అణిచివేత ఉందో మా అధ్యక్షుల వారు సేమ్ అణచివేత పైన రావులు అణచివేస్తూ ఉంటే అక్కడ రెడ్లు అణచివేస్తారు. ఎవరైనా అణచివేస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ అధిగమించి మనము బహుజనవాదం అంటే కేవలం బీసీవై పార్టీ మెయిన్ లక్ష్యం. సో దీంట్లోనే జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ఈ పార్టీ వైపు రావడం జరిగింది. మీరు చెప్తున్న కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ చెప్పాను కదా, ములాఖాత్ అయిపోయినాయి. ఎక్కడుంది కాళేశ్వరం? ఏమైంది ఇప్పటివరకు? ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? కాళేశ్వరం నడుస్తుంది కదా. ఫార్ములా 1 కేసు ఏమైంది? కమిషన్ల కోసం కమిషన్లు వేస్తున్నారు అంతే. సో ప్రజలకు నమ్మకం పోయింది. ఏ ఒక్కరినైనా లోపలేసారా ఇప్పటిదాకా? ఏ ఒక్కరిని లోపలేయలేదు. సో అంటే వాళ్ళు దొంగల కాదా మీరు చెప్పాలి కదా. సో దీన్ని చూసినప్పుడు అనిపించింది ఇది ఎప్పటికైనా దగాబడుతున్న వ్యవస్థ. ఇప్పుడు బహుజనవాదం అనేది అడుగడుగున ప్రతి గ్రామంలో ఉంది. సో బీసీవై పార్టీ అయితే న్యాయం చేస్తుందని. బీసీల కోసం చాలా మంది కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ పెడతా అన్న చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 17వ తారీఖు పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ. మేము బీసీలం కాబట్టి బీసీల కోసం మేము కూడా వచ్చేస్తున్నాం అన్న చర్చ జరుగుతుంది. ఆ పార్టీలను తట్టుకొని బీసీవై పార్టీ నిలబడుతుందా? కవితది బీసీ పార్టీయే కాదు, ఆమె బీసీయే కాదు. నంబర్ 1. ఓకే. కవితకి మాకు సంబంధం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు ఏం చేసింది వాళ్ళ నాన్నకు చెప్పకుండా? ఇప్పటికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరున్నారు? ఎవడన్నా బీసీకి ఇచ్చారా? ఎస్సీకి ఇచ్చారా? అన్ననే ఉన్నాడు. దళిత ద్రోహులు వాళ్ళు, బీసీ ద్రోహులు వాళ్ళు. వాళ్ళని నమ్మే ప్రసక్తి లేదు. రెండోది, మల్లన్న గారు మంచిదే చేయమనండి, అందరం కలిసి పనిచేస్తాం. వాళ్ళ తరఫున వాళ్ళు, మా తరఫున. ఇప్పుడు శత్రువుని ఎదుర్కోవాలన్నప్పుడు
ఒక్క ఆర్మీ ఉంటే సరిపోదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇంకా వందల కొద్ది పార్టీలు పెట్టినా స్వాగతిస్తాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ ఒక్కడు పోరాడితే వచ్చింది కాదు తెలంగాణ. అది ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, రైతులు వీళ్ళందరూ సమిష్టిగా కొట్లాడితే వచ్చింది. అలాగే రేపు బీసీవాదం అనేది కూడా అంత ఈజీ కాదు. అండ్ బీసీవాదం అంటే రెడ్లను తిట్టడం కాదు, గుర్తుపెట్టుకోండి. రెడ్లను పట్టుకొని నోటికి వచ్చినట్టు తిట్టడం కాదు. ప్రతి కులానికి ప్రతి మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నడవదు. ఎందుకంటే బీసీలమే గెలుస్తాం అనుకోవడం అమాయకత్వం. ఖచ్చితంగా వాళ్ళ సహకారం ఉండాలి, మనకు వాళ్ళ సహకారం, వాళ్ళకు మన సహకారం. ప్రస్తుతానికి చేజారిపోయిన బీసీ ఓట్లను ఒక దారిలో పెట్టి మన వైపు ఎలా మలుచుకోవాలనేది మన తెలివి, ఆ సోయి మనకు ఉండాలి. అంతేగాని ఇప్పుడు రెడ్డిలలో కూడా చాలామంది పేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి మనం వ్యతిరేకం కాదు. మధ్యతరగతి ఉద్యోగస్తులు వాళ్ళకు వ్యతిరేకం కాదు. ఎవడైతే పెత్తందారీ వ్యవస్థ ఉందో, అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు, అక్రమంగా కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు, వీళ్ళకు మాత్రమే మనం వ్యతిరేకం తప్ప ఏ వెలమకు మనం వ్యతిరేకం కాదు, చౌదరికి, నాయుడు కులాలకు మనం వ్యతిరేకం కాదు. రేపు నడిచి వస్తా అంటే రెడ్లకు కూడా వాళ్ళకప్పుడు మనకు ఎట్లా రిజర్వేషన్ ఇచ్చారు, ఆబ్వియస్లీ మనం అదే రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తాం. ఈ లోగో ఏంటన్నా, లోగోలో ఉన్నది అసలు ఏంటిది? ఎత్తిన పిడికలు చూసారు కదా, ఇదంతా శ్రామికులు. అండ్ మా లోగో చూసినట్టయితే చెరుకు రైతు గుర్తు. చెరుకు రైతు చెరుకేంది, రైతేంది. మా ఇండికేషన్ ఒకటే, వీఆర్ అబ్సల్యూట్లీ కమిటెడ్ ఫర్ ద ఫార్మర్స్. ఫార్మర్స్ కోసం ఏర్పాటు చేసిన ఒకే ఒక పార్టీ బీసీవై పార్టీ. గతంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, రైతు అన్నారు, రైతుల భూములు దోసుకున్నారు. తెలంగాణలో గతంలో 20 ఏళ్ల కిందట రైతులకు ఉన్న భూములు ఏవి కూడా ప్రస్తుతం రైతులకు భూములు లేవు. కోటి రూపాయలకు అమ్ముకునే భూమి ప్రస్తుతం 7 లక్షలకు తీసుకుంది గవర్నమెంట్. అది కూడా వాళ్ళు ఇష్టంతో ఇస్తే కాదు, బలవంతంగా లాక్కొని. మీరు చూసారు ఇంతకుముందు రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, అవన్నిటిపైన పోరాడి కేసులు వేసింది నేనే. అవన్నీ కేసులు ఇంకా నడుస్తాయి. ఇప్పటికీ దాంట్లో ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. ఇక బీసీవై నుంచి కూడా ఆ పోరాటం ఉధృతం చేస్తాము. రంగనాయక సాగర్లో ఎవరైతే రైతులకు డబ్బులు రాలేదో వాటిపైన కూడా ఒక స్టాండ్ తీసుకుంటాము, గట్టి కొట్లాడతాము. ఖచ్చితంగా బీసీవై పార్టీ అనేది శ్రామికుల పార్టీ, పేదల పార్టీ, రైతుల పార్టీ, నిరుద్యోగుల పార్టీ. ఎవరైతే మంచి సమాజాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు ఎదురు చూసే పార్టీ ఈ పార్టీ. బీసీవై పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తుందా, లేదంటే దానికి ముందే ఏమైనా జిహెచ్ఎంసీ ప్రాంతంలో అడుగుపెట్టే ఛాన్స్ ఏమన్నా ఉందా? చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years అయింది. ఈ ప్రభుత్వం ఎందుకు ఎలక్షన్స్కి పోతలేదు అనేది మీరు చెప్పాలి, గ్రౌండ్లో తిరుగుతారు కాబట్టి. ఇప్పుడు మొహం లేకుండా అయిపోయింది. 2 సంవత్సరాలు కాలేదు ఇప్పటివరకు స్థానిక సంస్థ ఎలక్షన్స్, ఆల్మోస్ట్ 20 నెలలు అయిపోయింది. ఎస్, అండ్ ఇప్పుడు కూడా పెడతారని మేము అనుకుంటలేము. దాదాపుగా సంక్రాంతికి ఉండొచ్చు, మేబీ లేట్ అయ్యే. ఇవాళ కూడా ఏదో మనకు వచ్చింది 50% ఎత్తివేస్తున్నాం అది ఇదని. ఇవన్నీ డ్రామాలు. ఇటు బీఆర్ఎస్కి ముఖం లేదు కవిత ఎపిసోడ్ తోటి, బీజేపీకి దమ్ము లేదు. ఇప్పుడు మీరు చూసినట్టు కాంగ్రెస్ పరిస్థితి, యూరియా కోసం ఏం నడుస్తుంది. గత 20 ఏళ్ళ నుంచి ఎప్పుడు లేని కొత్త, మళ్ళీ అదే పాత సంస్కృతి రిపీట్ అవుతుంది. చెప్పులు వేసుకొని రైతులు నిద్రపోతుంటే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తున్నారు. మీకు దమ్ముంటే, పోలీసు వాళ్ళకి ధైర్యం ఉంటే మీరు కొట్టాల్సింది వాళ్ళని. వ్యవసాయ శాఖ మినిస్టర్ని కొట్టు నీకు దమ్ముంటే, ఆ శాఖలో ఉన్న దొంగల్ని కొట్టాలి. మరి పేద రైతు మెడలు పట్టుకొని నువ్వు ఏమొస్తుందండి? ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునేది లేదు. ఇక మీదట ఏది చేసినా, ఇప్పటివరకు ఒంటరి పోరాటమే చేసిన మీరు చూసారు. నేను చేసిన పోరాటం బహుశా తెలంగాణలో అంత సాహసోపేతంగా ఎవరు చేయలేదు, భయపడతారు బేసిక్గా, చంపేస్తారేమో అని. ఇప్పుడు బీసీవై కుటుంబం అంతా నాతో ఉంటుంది కాబట్టి ఎవడైనా మా మీదికి చేతులు వేస్తే కొన్ని లక్షల చేతులు వేస్తాయి ఈరోజు. అండ్ పేదల భూములు గుంజుకొని ప్రాజెక్టులు చేస్తామంటే ఇక్కడ ఊరుకునేది లేదు. గతంలో అవే జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటివే చేస్తున్నది. ఇప్పుడు ఈ మూసీ ప్రక్షాళన అని చెప్పేసి అతిపెద్ద స్కామ్కి తెరదీయబోతుంది. బట్ అన్నిటిపైన తొందరలో వర్క్ చేస్తాం. ఒకసారి కూర్చుంటాం మా అధ్యక్షుల వారి సమక్షంలో ఒక పిఎస్సి కమిటీ. అధ్యక్షులు అంటే గుర్తుకొచ్చిందన్న, బీసీవై పార్టీ బీజేపీకి బీటీమా? బీటీమా సీటీమా అనేది మాకు అవసరం లేదు. ప్రతిపక్షాలు చేసే కామెంట్స్ని మనం పట్టించుకోనే రామచంద్ర యాదవ్ అమిత్ షాకు బినామీ అన్న ఒక చర్చ జరుగుతుంది బయట. మరి ఇప్పుడు ఒక మాట చెప్తాను. మన హరీష్ రావు పోయి అందరూ చూస్తుండగా ఎవరిని కలిసాడు? రేవంత్ రెడ్డిని కలిసిండు. ఈయన ఆయనకు బినామీయా? ఈయన ఆయన సోబత? అరే, రాజకీయంలో శత్రువుని కూడా ప్రజల అవసరాల కోసం పోయి కలుస్తారు. అట్లా అంటే మొన్న కూడా పోయి
కరెంటు సమస్య గురించి కూడా మాట్లాడారు. స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అక్కడ ఉన్న ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయండి? పేపర్ క్లిప్పింగ్స్లో ఉన్నాయి. ఎవడు ఫ్లైట్ ఎక్కిందిలే, ఢిల్లీ పోయిందిలే. అట్లీస్ట్ మా అధ్యక్షుడు ప్రతి గడప దొక్కుతున్నాడు, ప్రతి వాళ్ళని ఇక్కడున్న సమస్య కరెంట్ సమస్య. నేను కూడా విన్నా. నార్మల్గా విజయవాడలో జాబ్ మేళా పెడితే 7,500 మందికి జాబ్స్ ఇచ్చినా కూడా కనీసం మా ఆర్టికల్ ఒక చిన్న పేపర్లో రాలేదు, మీడియా మొత్తం అమ్ముడు పోయింది అని రామచంద్ర యాదవ్ మాట్లాడిన మాటలు అప్పుడు విన్నా నేను. నార్మల్గా అక్కడ కూడా రెండు పెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బయటికి కొట్లాడుతూ లోపల ఒకటే సంసారం చేస్తున్నారు. కానీ నిఖచ్చిగా కొట్లాడేది బీసీవై పార్టీ మాత్రమే. ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా రానున్న 3 సంవత్సరాల ఎలక్షన్స్లో మీకు నా వర్కింగ్ స్టైల్ అయితే తెలుసు. ఇప్పుడు సైలెంట్గానే ఉన్నాం, కానీ ఒకసారి ఫీల్డ్ మీదకి పోయిన తర్వాత సమయం సందర్భం ఖచ్చితంగా మాకు కార్యకర్తలు అంటే ఎవరు అంటే ప్రజలే. ఓకే, దగాబడ్డ రైతులే మా కార్యకర్తలు. పెద్దగా మేము ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. మాకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది. అక్కడ రామచంద్ర యాదవ్ అన్నకన్నా ఒక క్రెడిబిలిటీ ఎలా ఉందో ఇక్కడున్న మాకు కానీ ఇక్కడున్న పార్టీలో ఉన్న వ్యక్తులకు ఒక క్రెడిబిలిటీ ఉంది. ఇవాళ అధికార పార్టీ వదిలేసి వచ్చినామంటే ఎవరికి సిగ్గుచేటు? 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది. 3 ఏళ్ళ గవర్నమెంట్ని కాదనుకుని మేము వచ్చినామంటే ఎవరు సిగ్గుపడాలి? మేమా? ఇప్పుడు నిజంగా అందరు చేసినట్టే మేము కూడా ఈ భూ కబ్జాలు చేసుకుంటూ ఉండాలంటే ఎవడు అడ్డుకుంటాడు? అంతే కదా. అది చూడలేకనే ఇవాళ ఎక్కడున్నా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా. మీరు చూడండి, ఇప్పుడు బీజేపీలో ఉన్నా, తర్వాత ఎక్కడున్నా కానీ ఈ ప్రతిపక్షంలో ఉన్నా. సో ప్రతిపక్షం ప్రజాపక్షం, ప్రజలతో మమేకమయ్యేదే ప్రతిపక్షం. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో బీసీవై అసెంబ్లీలో తగిన సీట్లు సాధిస్తుందని నమ్ముతున్నాను. అలాగే మా శ్రేణులతో కూడా కలిసి పనిచేస్తాము. కొత్త ఐడియాలజీతో పనిచేస్తాము. కాంగ్రెస్కి గడ్డుకాలం స్టార్ట్ అయింది, దాన్ని ఇంకా ప్రశ్నించే విధంగా మేము తయారవుతాం. చివరికి లాస్ట్ క్వశ్చన్ అన్న, తెలంగాణ సమాజానికి బీసీవై పార్టీ ఒక నాయకుడిగా చక్రధర్ గౌడ్గా ఏం చెప్పదలుచుకున్నారు? చాలామంది మనం ఇండిపెండెంట్లుగా ఎంతో తెలివి సామర్థ్యం ఉన్నా, అతనికి ఊర్లో ఎంత పేరున్నా ఇండిపెండెంట్ ఎక్కడ వస్తాడండి? ఎక్కడో చివరిలో వస్తారు. వాస్తవం. రైతులు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంటారు, కార్కి రోడ్ రోలర్కే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇలాంటి క్రమంలో ఇండిపెండెంట్లంతా ఇవాళ చక్రధర్ ఎందుకు బీసీవై తీసుకున్నాడు? అలాంటి నాయకుడితో కలిసి మేము ముందుకు వస్తాం. ఇండిపెండెంట్లుగా ఉంటే విడిపోయిన దారాల్లాగా ఉంటాం. మనమందరం ఒకటి, ఒక మదగజాన్ని కట్టేయచ్చు. ఈ కాంగ్రెస్ని చీల్చి చెండాడాలన్నా, ఈ బీఆర్ఎస్ బీజేపీ రంకును బయట పెట్టాలన్నా ఖచ్చితంగా అది బీసీవై పార్టీతో అవుతుంది. ఇండిపెండెంట్లు ఎవరైతే సత్తా ఉందో, చాలా వరకు డబ్బు ఉండదు, ప్రలోభాలకు గురి చేయలేరు, కానీ ఎక్సలెన్సీ ఇన్ స్పీచ్ అండ్ ఎక్సలెన్సీ ఇన్ ఎలక్షన్స్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఇవాళ మీకు ఒకటి చండాలమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇరిగేషన్ మీద మాట్లాడే తెలివి లేదు. హరీష్ రావు లాంటి వాడు అనర్గళంగా మాట్లాడుతుంటే వీళ్ళు పిచ్చి మొహాలు వేసుకొని చూస్తున్నారు. అలాంటి క్రమంలో నేను చెప్పిన అసలు కాళేశ్వరం నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయి, ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎట్లా వస్తున్నాయి, మేడిగడ్డ సంగతి ఏందని చెప్పిన ఒకే ఒక వ్యక్తి నేను. నా తర్వాత ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిండు. దీన్ని బట్టి ఆలోచించాలి. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా, మంచి సమాజం కావాలనుకునే వారు ఎవరైనా, బీసీవై గడప మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రండి, ఖచ్చితంగా కలిసి పనిచేద్దాం. ఇది చక్రధర్ అన్నతో ముందుగా శుభాభివందనాలన్న. బీసీవై పార్టీ తరఫున మీ కార్యకర్తలతో పాటు అందరూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రజా వాయిస్ కోరుకుంటుంది. 4 ముచ్చట్లు మాట్లాడదామని చూద్దాం. ఇంకా చక్రధర్ అన్న అడుగులు ఎటువైపు ఉంటుందో ముందు మనం కూడా చక్రధర్ అన్న అడుగులు మళ్ళీ రైతుల పక్షానో అటు కాకుండా ఇటు కాకుండా పోతే మళ్ళీ చక్రధర్ అన్నను మాత్రం క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే మా పైన ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న.